విజయవాడ ఉత్సవ్ లాంచ్ అఫీషియలీ. విజయవాడ ఉత్సవ్ ఇలా మొత్తం అంతా వినిపించేలాగా సౌండ్ మామూలుగా లేదు, మారిమోగిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆయన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు ప్రేరణనిచ్చే యూత్ ఐకాన్. విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించడం, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం, సమాజానికి కొత్త ఆలోచనలు అందించడం ఆయన కృషిలో ప్రధానంగా కనిపిస్తాయి. తండ్రి వారసత్వాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తన సొంత దూరదృష్టి, కృషి, అంకిత భావంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్తూ ఉన్నారు. విద్య, సాంకేతిక, మంచి పాలనా రంగంలో ఆయన చూపిస్తున్న కట్టుబాటు మన భవిష్యత్తు పట్ల ఆయనకున్న నిబద్ధతను స్పష్టంగా చూపుతుంది. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రజల మనసును గెలుచుకున్న నాయకుడు, యువతకి మార్గదర్శకుడిగా మారిన శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. జై భవానీ, జై భవానీ, జై భవానీ. వేదిక మీదున్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, విజయవాడ ఎంపీ చిన్ని గారికి, మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అనిత గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, పార్థసాది గారికి, కందుల దుర్గేష్ గారికి, గౌరవనీయులు శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, కలుపుడి శ్రీనివాస్ గారికి, రాము గారికి, సౌమ్య గారికి, బోండా ఉమా గారికి, నెట్టం